उत्तर प्रदेश पै स्पेशल फोकस చేసింది కాంగ్రెస్ కాన్పూర్ లో రాహుల్ గాంధీ ఫతేపూర్ లో ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు మోడీ 5 ఏళ్ల పాలన అవినీతిమయమని రాహుల్ ఆరోపించగా ఓటుతో విభజన రాజకీయాలకు చెక్ పెట్టాలని ప్రియాంక పిలుపునిచ్చారు ఇక 50% వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టులో 21 విపక్ష పార్టీలు రివ్యూ పిటిషన్ వేశాయి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీనే టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కాన్పూర్ సభలో తీవ్ర విమర్శలు చేశారు చౌకీదారని చెప్పుకుంటూ కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు న్యాయ పథకంతో పేదలకు అండగా ఉంటామన్నారు రాహుల్ గాంధీ टेलीप्रॉम्प्टर से पढ़ के ऊपर से उनको बताया जाता है मोदी जी ध्यान से बोलिए जनता बड़ी होशियार है रोजगार की बात मत करना किसानों की कर्जा माफी की बात मत गलती से कर देना वो कांग्रेस पार्टी ने मध्य प्रदेश राजस्थान छत्तीसगढ़ में माफ कर रखा है फंस जाओगे 15 लाख रुपए की बात मत करना कांग्रेस पार्टी न्याय योजना की बात कर रही है फंस जाओगे యూపీలో విస్తృత ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ మహోబాలో రోడ్ షో చేశారు ఫతేపూర్ సభలో మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధమన్న ప్రియాంక దాన్ని ఉపయోగించి విభజన రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు ప్రియాంక क्योंकि शक्ति आपकी है भूलिए मत इस शक्ति को एक बहुत बड़ी शक्ति है बहुत बड़ी जिम्मेदारी है और आज इस देश में जो सरकार चल रही है वो आपके खिलाफ नीतियां चला रही है वो न किसानों को देख रही है न गरीबों को देख रही है न नौजवानों को देख रही है न महिलाओं को देख रही है वो सिर्फ सत्ता को देख रही है ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు బుందేల్ఖండ్ ప్రాంతంలో తాగునీటిని రోడ్లపాలు చేయటంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ దేశానికి చౌకీదారా లేక చక్రవర్తా అంటూ మండిపడ్డారు ప్రజలు ఓవైపు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతుంటే ప్రధాని కోసం వీధుల్లో తాగునీటిని పారబోయడమేంటని ట్వీట్లో ఆమె నిలదీశారు రోడ్లపై నీళ్లు పారబోస్తున్న విజువల్స్ ని కూడా పోస్ట్ చేశారు ప్రియాంక కాన్పూర్ లో ప్రచారం చేసిన అఖిలేష్ యాదవ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై తీవ్రమైన విమర్శలు చేశారు అడ్డగోలు నిర్ణయాలతో యూపీకి అపకీర్తి తీసుకొచ్చారని విమర్శించారు हमारे बाबा मुख्यमंत्री के कई झंडे हैं इन्हें बड़े झंडों की चिंता है ये दो शपथ लेने वाले लोग इनके झंडे भी बहुत हैं एक इनका हिंदू वाहिनी वाला झंडा है एक मठ वाला झंडा है एक नागपुर वाला झंडा है तब आता इनका भारत का झंडा और एक भारतीय जनता पार्टी वाला भी झंडा है వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు వ్యవహారంపై 21 పార్టీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ని దాఖలు చేశాయి 50% స్లిప్పులు లెక్కించేలాగా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరాయి ఈవీఎంలపై ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీకి ఉందన్నారు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పారదర్శక ఎన్నికల కోసమే తమ ప్రయత్నమన్నారు When every EVM has a VVPAT, it's a very fair demand and justified that 50% of the count should be there of the VVPAT slips. And why should there be any objection to that? That will be a message to our voters that nothing can go wrong when it comes to their vote and the mandate that they want to give for the next government. ఇక వాయువ్య ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఐఆర్ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ప్రారంభించారు 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి వాయువ్య ఢిల్లీ నుంచి విజయం సాధించారు అయితే ఈ ఎన్నికల్లో వాయువ్య ఢిల్లీ టికెట్ ను సింగర్ హన్స్రాజ్ కు కేటాయించింది బీజేపీ ఎంపీగా సమర్థవంతంగా పనిచేసిన తనను బీజేపీ మోసం చేసిందని ఉదిత్ రాజ్ ఆరోపించారు उसमें भी दिल्ली में मोस्ट पॉपुलर और विनिंग सीट वही निकल के आए थे तो भी इन्होंने मेरा टिकट काटा वजह यह है